హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరైతే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి బెండకాయ కూరను పర్ఫెక్ట్ టిప్స్తో ఎలా చేయాలి టేస్టీగా అనేది చూపిస్తాను. సింపుల్గానే చూపిస్తాను, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. బెండకాయ ఫ్రై చాలామందికి మెత్తపడుతుంది, అలా కాకుండా నేను చూపిస్తాను, చూస్తూ ఉండండి. బెండకాయ ఫ్రై చేసేటప్పుడు అది జిగురు రాకుండా ఉండాలంటే ఫస్ట్ టిప్ ఏంటంటే, ఇలా ముదిరిపోయినవి తీసుకోకూడదు, లేతగా ఉన్నటివే తీసుకోవాలి. ఇలా ముదురు వస్తే పక్కన పెట్టండి, అంతేగాని ఫ్రైకి ఉపయోగించద్దండి. చూడండి, ఇది అంతా ముదిరిపోయింది బాగా. బెండకాయ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి, అంటే పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఇలా చూడండి, ఈ సైజులో కట్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలు ఎలా కట్ చేసుకోవాలో చూపించాను కదా. ఇప్పుడు బెండకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూడండి: పప్పులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు. ఇవి రెడీ చేసి పెట్టుకోండి ఫ్రైకి. ఇవి ఏమంటారు, పప్పులు, ఎల్లిపాయలు మాత్రమే నేను మిక్సీ పడుతున్నాను. మీకు ఇష్టమైతే కనుక వెల్లుల్లి కారం పొడి వేసుకోవచ్చు, లేకపోతే ఇలా పప్పుల పొడి అయినా వేసుకోవచ్చు. మామూలుగా పప్పుల పొడిలో కొబ్బరి కూడా వేస్తారు, నేను వేయట్లేదు. మీరు కావాలంటే వేసుకోండి, అది ఆప్షనల్. మాత్రము ఇలా చేయాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, తిరుమాత గింజలు, శనగబ్యాళ్ళు వేసుకోవాలి. తర్వాత ఇందులో కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇలా కలియబెట్టాలి. ఇలా వీడియోలో చూపించినట్టు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఉల్లిగడ్డలు ఇందులో ఈ కట్ చేసుకున్న బెండకాయలను వేసి బాగా తిప్పాలి, కలియబెట్టాలి. ఇప్పుడు టిప్ చెప్తాను, వినండి. బెండకాయ ఫ్రై ఎప్పుడు చేసినా వీటి మీద మూత పెట్టకూడదు, మూత పెడితే మెత్తగా అవుతుంది. ఇది టిప్ నెంబర్ 1. టిప్ నెంబర్ 2 వచ్చేసి ముదిరిన బెండకాయలని ఫ్రైకి యూజ్ చేయకూడదు. టిప్ 3 వచ్చేసి మంట ఎప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలి, ఎక్కువ కలపకూడదు. వీటిని ఇలా మాటికి గంట పెట్టి ఇట్లా కలపకూడదు. చూడండి, ఇలా ఉండాలి. ఈ బెండకాయ ఫ్రై అయ్యే లోపల నేను ఇందాక పప్పులు, ఎల్లిపాయలు మిక్సీ పట్టుకున్నాను. కారం పొడి ఇందులో వేయలేదు. మీరు కావాలంటే కారం పొడి ఈ బెండకాయ ఫ్రైలో లాస్ట్లో వేస్తాను. ఇప్పుడైతే ఇందులో కారం పొడి వేయలేదు. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి, బెండకాయ ముక్క మీరు చూస్తే మామూలుగా ఇక్కడ చూడండి, బంక కూడా లేదు, ఇలా ఫ్రై అవుతుంది ఒత్తిగా. చూడండి, ఇప్పుడు ఇందులో మీకు తగినంత ఉప్పు వేసుకోండి, ఎందుకంటే నేను పప్పుల పొడిలో వేయలేదు. మీరు కావాలంటే పప్పుల పొడిలో అయినా వేసుకోవచ్చు, నేను డైరెక్ట్ ఇందులోనే వేస్తున్నాను. కలపండి ఇప్పుడు. అలాగే ఇందులో కొంచెం పసుపు. చూడండి, ఇలా కొద్దిసేపటి తర్వాత ఇందులో పప్పుల పొడి వేసేయండి. పప్పుల పొడి వేసి బాగా కలపాలి, మిక్స్ చేయండి మొత్తం పూర్తిగా. చూడండి, ఇలా పూర్తిగా కలిపిన తర్వాత ఇందులో మీ ఇష్టం, మీరు ఎంత వేసుకుంటారో వేసుకోండి. కారం పొడి నేను కొద్దిగా వేస్తున్నాను, ఎందుకంటే ఇది ప్యాకెట్ కారం పొడి కాదు, పట్టించుకొచ్చింది. కొద్దిగా వేసినా కూడా మంట బాగా వస్తుంది, కలర్ వస్తుంది. చూడండి, బెండకాయ ఫ్రై ఇలా చేయాలి, పొడి పొడిగా. చూడండి, ఎక్కడైనా మీకు బంక కనిపించదు. అలాగని బెండకాయ ముక్కలు కూడా గిజురు కాలేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి, ఫైనల్గా బెండకాయ ఫ్రై ఎంత కరకరలాడుతూ పొడిగా వచ్చిందో. మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా కుదిరిందో. అలాగే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.